పాతికేళ్ల కుర్రవాడు రైలు కిటికీలోంచి బయటికి చూస్తూ, కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ అల్లరి చేస్తూ ఉన్నాడు. నాన్నా చూడు చూడు చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటూ అల్లరి చేస్తున్నాడు. తండ్రి చిరునవ్వు నవ్వాడు. వాళ్ళ పక్కనే ఓ జంట కూర్చొని ఉన్నారు. పాతికేళ్ల యువకుడు చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తిస్తుండడం చూసి వాళ్ళకెంతో చిరాకు కలిగింది. అంతలో ఆ కుర్రవాడు మళ్ళీ అరిచాడు. నాన్నా ఈ మబ్బులు చూడు, ఇవి కూడా మన వెంట పరుగులు తీస్తున్నాయి అని అంటున్నాడు. ఆ జంట ఇక ఉండబట్టలేకపోయారు. అతని తండ్రిని ప్రశ్నించారు. మీ అబ్బాయిని ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయారా? ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆ పనే చేశాం. ఇప్పుడు హాస్పిటల్ నుంచే వెనక్కి వెళ్తున్నాం. నా కొడుకు పుట్టుగుడ్డి. వాడికి ఇవ్వాలే చికిత్స పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే చూపు వచ్చింది అని ఆ తండ్రి అన్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఓ కథ ఉంటుంది. వారి గురించి ఏమీ తెలియకముందే వారిపై ఏ తీర్పులు ఇచ్చేయకండి. అసలు నిజం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తి నిజం తెలిసాక పశ్చాత్తాపడను వచ్చు. అందుకే ఎవరి గురించైనా ఏమీ తెలియకముందే వారి గురించి జడ్జి చేయకండి ప్లీజ్. వీడియో విషయానికి వస్తే ఆలు పరోటాలు చేస్తున్నాను. ఇంతకుముందు వేరే రకంగా చేసేదాన్ని. ఆలుని కర్రీలాగా చేసి అప్పుడు ఆలు పరోటాలు చేసేదాన్ని. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అన్నమాట, చాలా టైం తీసుకునేది. ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఆలు బాయిల్ చేసిన తర్వాత దాన్ని స్మాష్ చేసి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలిపి భక్షాలాగా ఆలు పరోటాలు చేస్తే సరిపోతుంది. ఈజీగా ఎన్ని ఆలు పరోటాలైనా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో చూసి వెళ్ళిపోకుండా వీలైతే ఒక లైక్ చేసి కుదిరితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఉంటాను. బాయ్ బాయ్.